హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మెత్తటి చెక్కలను ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని తపాల చెక్కలు అని కూడా అంటారు. వీటిని ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు చేసుకొని తినేవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంక లేట్ చేయకుండా ఈ మెత్తటి చెక్కల ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పులు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ను కూడా పైన పీల్ తీసేసి ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. కొంచెం హెల్దీ అని చెప్పి నేను యాడ్ చేశాను. అలాగే కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు కప్పు కరివేపాకును కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు కప్పు పచ్చిశనగపప్పును కూడా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు పెసరపప్పును కూడా ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇలా 2 వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను బటర్ను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్స్ వేడి వేడి నూనెనైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా బటర్ వేసుకొని మనం కలుపుకోవటం వల్ల మెత్తటి చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండినంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మీకు అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉంటే అల్లాన్ని సన్నగా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నీళ్ళని ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి వేసామంటే పిండి జారైపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా సాఫ్ట్ డౌలా వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెత్తటి చెక్కలు చేయడానికి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఒక కవర్ పైన నీళ్ళతో తడుపుకొని ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ను వీటిపైన పెట్టేసి ఇలా తపాల చెక్క షేప్లో మనం చేతితో ప్రెస్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ రిపీట్ ప్రాసెస్లో ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని తపాల చెక్కలాగా చేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా మొత్తం ఒకసారి అన్నిటినీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ను వేడి చేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న తపాల చెక్కలను స్లోగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేయకుండా ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ రిపీట్ ప్రాసెస్లో మెత్తటి చెక్కల్లాగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా మెత్తటి చెక్కలు రెడీ అయిపోయాయి. వీటిని తపాల చెక్కలు అని కూడా అంటారు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినేవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.